శ్రావణ్ కుమార్ వనపర్తి నుంచి ఫోన్ చేశారు. శ్రావణ్ కుమార్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. చెప్పండి శ్రావణ్ కుమార్ గారు. సార్ మొదటగా రాజమేశ్వర వారికి ఒక సామాజికంగా వెనుకబడినటువంటి అంటే ఆర్థికంగా ఉద్యోగపరంగా వెనుకబడినటువంటి ముద్రా సమస్యలను ఇలా వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రాజమేశ్వరికి ప్రత్యేకమైన కృతజ్ఞత సార్. హలో చెప్పండి శ్రావణ్ గారు, విషయం చెప్పండి, మీ అభిప్రాయం డైరెక్ట్గా చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వము కొత్తబెట్టి నోటిఫికేషన్ ఇస్తుంది సార్. ఈ నోటిఫికేషన్ లో మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సార్. బీసీడీలను బీసీఏలకు మార్చుతామని కాంగ్రెస్ వాళ్ళు బీసీడీ ఎలక్షన్ భాగంగా చెప్పడం జరిగింది సార్. మరి ఈ త్వరగా అదే నోటిఫికేషన్ నిన్న గ్రూప్ 1 వచ్చింది నోటిఫికేషన్, నెక్స్ట్ గ్రూప్ 2 డిఎస్సీ మెగా డిఎస్సీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లున్నాయి సార్. అలా ఈ ముద్రా సంఘం అంటే ఎక్కువ మంది విద్యార్థులు, దాదాపు తెలంగాణలో ఎక్కువ మంది ఉన్నటువంటి ముద్రాజు విద్యార్థులు నష్టపోకుండా ఉండడానికి ఆల్రెడీ 50 సంవత్సరాలుగా నష్టపోతూనే ఉన్నాం సార్. ఆల్రెడీ 2009 ఒకసారి వైఎస్ఆర్ ప్రభుత్వము జీవన పరిస్థితిని తీసుకొచ్చి ప్రయత్నం చేసింది సార్ బీసీలకు మార్చడానికి. మళ్ళీ దానికి అడ్డంకులు కలిగి మళ్ళీ బీసీలు అదేవిధంగా కొనసాగడం అనేది జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థులు అందరూ నష్టపోయే అవకాశం ఉంది సార్. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ముద్రాలను పట్టించుకున్నటువంటి స్థితిలో లేదు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని సాకారం చేస్తూ అన్ని నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ అభిప్రాయం అర్థమైంది. గత ప్రభుత్వం లాగా సాచివేత ధోరణిలో కాకుండా ఇప్పుడు అర్జెంటుగా ఎలక్షన్ లోపే జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నటువంటి నేపథ్యంలో జాబ్ నోటిఫికేషన్లని సక్రమంగా వాడుకోవడం కోసం త్వరితగతిన బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చాలన్న మీ అభిప్రాయం అర్థమైంది. ఇది ప్రభుత్వం దగ్గరికి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో, వేగవంతంగా ఏ రకమైనటువంటి డైరెక్షన్ తీసుకుంటుందో చూడాలి. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు సార్, ఈ నోటిఫికేషన్లు ఏవైతే వస్తున్నాయో అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు జీవో నంబర్ 15 ఇష్యూ చేశారు. అది ఇంప్లిమెంట్ అవుతున్న క్రమం లోపల కోర్టుకు పోయింది. కోర్టు కూడా హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే వాళ్ళ 6 పాయింట్లు ఏమనెత్తారు సార్ కోర్టులో. ఏంటంటే వీరు చేపలు పట్టరని, వీళ్ళు మాకంటే సామాజికంగా ముందున్నారని, ఇవన్నీ కోర్టు అంగీకరించలేదు. ఇవన్నీ తప్పు. ముదిరాజులు స్పష్టంగా బీసీఏకు అర్హులు. ఒకే కారణం చెప్పింది ఏంటంటే ఇది కోటి జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గము. ఈ సామాజిక వర్గం మూకుమ్మడిగా బీసీఏలకు వచ్చేస్తే మిగతా కులాలు అంటే అక్కడ ఉన్నటువంటి 7% కోట అవుతుందో అది సరిపోదు. దాన్ని పెంచే విధంగా బీసీ కమిషన్ ఆలోచించాలి. అప్పుడే వీళ్ళు తీసుకోమని చెప్పింది, అంతేగాని వీళ్ళు అర్హులు కాదని చెప్పలే. అప్పుడు బీసీ కమిషన్ కానీ లేకపోతే అప్పుడు గౌరవ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అమ్మాట చెప్పలేదు. కాబట్టి వీళ్ళు 100% అర్హులు, అది ఇవ్వాల్సిందే. కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తూ ఇప్పుడు ఆదరణీయ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆర్డినెన్స్ ద్వారా ముద్రాలను బీసీఏలో కలిపి తర్వాత ఆ బీసీ కమిషన్ ద్వారా ఏం ఎక్సర్సైజ్ చేస్తారో ఆ ఎక్సర్సైజ్ చేసి అసెంబ్లీ సాక్షిగా వీళ్ళని తీసుకుంటే అయిపోద్దని నా ఉద్దేశం. ఆర్డినెన్స్ ద్వారా చేస్తే వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంది. దయచేసి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా చేస్తే మీకు ఒక విషయం చెప్పాల్సిన సందర్భంగా ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. 2004లో మన ఉమ్మడి రాష్ట్రం లోపల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కాంగ్రెస్ పార్టీ అసలు కనిపించలేదు సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక వెలుగుతుండు. నిన్న మొన్న కేసీఆర్ ఎట్లున్నా అట్టే చంద్రబాబు నాయుడు ఉండే. ఆ టైం లోపల ఈ సామాజిక వర్గాన్ని గుర్తించి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక కాలర్ ఉన్నారు, ఒక నిమిషం తీసుకొని పెద్దపల్లి నుంచి ఒక కాలర్ ఉన్నారు. నమస్కారం సత్యం గారు, నమస్కారం. చెప్పండి. అయితే ఆయన పాదయాత్ర ఉన్న క్రమం లోపల కరీంనగర్లో, మహబూబ్ నగర్లో ముదిరాజ మత్స్యకారులు కలిసి వారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. చేపలను బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆ విజువల్స్ మీకు తెచ్చేవానికి సరే. అయితే ఆయన అది చూసి గమనించి అప్పుడు ఏమంటే నేను తప్పకుండా నా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని బీసీ-డి నుండి ఏలో కలుపుతా అని చెప్పాడు. సార్ మీరు నమ్మండి నమ్మకపోండి ప్రతి గ్రామానికి ఆ మాట పాటింది సార్. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా ముదిరాజులు ఓటేసిండ్రు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ మాట కామాట చెప్పాలి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాకు చాలా దూరం అయినా 3-4 సార్లు కలిసిన వారు. మా పెద్దలు కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యం లోపల 3-4 సార్లు వారు కానీ నేను వ్యక్తిగతంగా వేరే మార్గం కూడా వారిని కలవడం జరిగింది. ఆయన ఎంతో సావధానంగా మీ దోస్తులు మాత్రం కలవలేకపోయినాం.
అందుకే ఓడిండు సార్ ఆయన కలిసి ఉంటే ఓడకపోతుండే నేను పక్కా చెప్తున్నా ఆయన కలిసి ఉంటే ముదిరాజులకు న్యాయం చేస్తుంటే ఆయన ఓడిపోకపోతుంటే ఇంకా 10 ఏళ్ళు ఉంటుండే ఆయన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటుండే చరిత్ర లోపల. కానీ వైఎస్ఆర్ ఎంత సావధానంగా చేస్తున్న వైఎస్ఆర్ స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర నేను చేస్తానండి, తప్పకుండా చేస్తాను. మేము ఒకసారి ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు సార్ మా ముదిరాజు ప్రతినిధులకు 100 మంది పోయినాం, ఇదే ప్రగతి భవన్ పోయినప్పుడు రాజశేఖర్ ఏంటంటే హీరో జ్ఞానేశ్వర్ దా కమాన్ జ్ఞానేశ్వర్ వాట్ ఈస్ యువర్ డిమాండ్ ఇట్లా అడిగిన ఆయన. అడిగి అన్న అట్లా ఆ ప్రకారంగా పనిచేసిన ఆయన. అప్పుడు మా ఈటల రాజేందర్ గారు దీంట్లో అసెంబ్లీలో ఉండే ఆయన కూడా అడిగిండు. అప్పుడు జరిగిన ఆ విషయాలన్నీ జరిగినాయి. అప్పుడు